అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి శక్తివంతమైనటువంటి పోస్ట్ అది. మొత్తం ప్రపంచం అందరికి కూడా 2%, 5% ఉన్నాయి కాస్త తీసుకెళ్ళిపోయి 100%, 150% అన్నాడు. ఆఖరికి ఆ సుప్రీంకోర్టు కూడా బాబు అంత వద్దు, నువ్వు తగ్గించు అని చెప్తానంటే నువ్వేంటి నాకు చెప్పి నేను పెడతానని చెప్పేటాడు. మళ్ళీ అంత పవర్ఫుల్ అమెరికన్ ప్రెసిడెంట్ అంటే. కాబట్టి మీరు ప్రెసిడెంట్గా రండి అని చెప్పి బిల్లీ గ్రహాం గారిని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమయ్యా, ఇప్పుడు నేనున్న పొజిషన్ నుంచి ఇంకో మెట్టు కిందకి దిగమని చెప్తున్నారండి నన్ను. నేను ఆల్రెడీ ఉన్నటువంటిది ది హైయెస్ట్ పొజిషన్. అదేంటిది? అమెరికా ప్రెసిడెంట్ కదా హైయెస్ట్ పొజిషన్? లేదు, దేవుని సేవకున్నది అంతకంటే హైయెస్ట్ పొజిషన్. హల్లెలూయా. దేవుని దైవజనుడిగా నేను ఉంటే నన్ను వచ్చి అతని దృష్టిలో అదేంటది? ఆఫ్టర్ ఆల్ అమెరికన్ ప్రెసిడెంట్ గా నన్ను నిలబడమని చెప్తావా? ఉండను అని చెప్పాడు. అది కదా దేవుడిచ్చిన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించగలగడం అంటే. బిల్లీ గ్రహాం వంటి దైవజనుడు మరలా ఎప్పటికీ మనము చూడగలమో తెలియదు, కానీ అద్భుతమైన దైవజనుడు, అద్భుతమైన రీతిలో అనేకులను దేవుని తన చెంతకు నడిపించిన గొప్ప దైవజనుడు ఉన్నాడు. రాజులను సహితము తన నోటి మాటతో కట్టి పడేయగలిగినటువంటి శక్తిని దేవుడిచ్చాడు. అలా